హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ హల్వా చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం మనం ముందుగా బ్రెడ్ని ఈ అంచున్న వీటిని తీసివేసి ఈ వైట్ కలర్లో ఉన్నదాన్ని మనం విడివిడిగా చేసుకున్నాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేపుకున్నాం. కొంచెం మాడిపోయినాయి. ఇదిగోండి, ఇప్పుడు బ్రెడ్ వేపుకుంటున్నాం. బ్రెడ్ వేపుకున్న తర్వాత కావలసిన నెయ్యి కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో బ్రెడ్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాక పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. పాలు కాసుకొని చల్లార్చుకున్న పాలని ఆ బ్రెడ్ హల్వాలో పోయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు పాలు పోసుకుందాం. అంతలోకి మరో స్టవ్ మీద మరో బండి పెట్టుకొని తగినంత షుగర్ తగినంత వాటర్ ఫ్రెండ్స్. చూడండి, అది కొంచెమే, అందుకు తగినంత షుగర్. దానికి తగినంత వాటర్. షుగర్ మొత్తం కరిగిపోయినాక అరిసెలు చేసేటప్పుడు చూసుకుంటారు, అలాగే అది ఒక జెల్ లెక్కన వస్తే షుగర్ మొత్తం కరిగిపోయి మనకి అది రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఈ కరిగే ముందుగానే మనం దాంట్లో యాలక్కాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యాలక్కాయలు
ఇప్పుడు ఆ బ్రెడ్ని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొంచెం కొద్దిసేపు ఆగినాక డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉంటే రుచి అనేది మనకి పెరుగుతాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ నెయ్యి తినటం వల్ల చాలా మంచిది. ఆడవాళ్ళకైతే ఇంకా మంచిది ఫ్రెండ్స్ నెయ్యి తినటం వల్ల. ఫ్రెండ్స్ ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఆయిల్ మొత్తం కొంచెం పైకి వచ్చినాక అది మనకు రెడీ అయినట్టు ఫ్రెండ్స్. రెడీ అయిందని కొంచెం మనకు అర్థమవుతుంది. మధ్యలో ఆపేయకుండా ఇలా తిప్పుతూ ఉంటే మనకే మంచిది ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. ఇది అయిపోయినట్టే మనకి. స్టవ్ ఆపేసుకున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను ఒక్కసారి తిని చూస్తాను ఫ్రెండ్స్. నాలుగు కాలింది ఫ్రెండ్స్. రుచి అయితే కొంచెం బాగానే ఉంది, కొంచెం తీపి తక్కువైంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కదా నేను చేయటం, ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చేసి కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.